ఎడ్యుకేషనల్ ఛానల్ విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం. కాకతీయ యూనివర్సిటీ పరిధిలో జరగాల్సినటువంటి డిగ్రీ ఎగ్జామినేషన్స్ అయితే వాయిదా వేయడం జరిగింది. ఈ నెల 21 నుంచి డిగ్రీ మరి సెకండ్, ఫోర్త్, సిక్స్త్ రెగ్యులర్, అదేవిధంగా 1, 3, 5 సెమిస్టర్ బ్యాక్లాగ్ ఎగ్జామినేషన్స్కి అయితే టైం టేబుల్ అనౌన్స్ చేసి ఏప్రిల్ 21 నుంచి కండక్ట్ చేస్తామని గతంలో మనకు కంప్లీట్ టైం టేబుల్ అయితే ఇవ్వడం జరిగింది. కానీ మరి ఈ రోజు వరకు హాల్ టికెట్స్ వెబ్సైట్లో అప్లోడ్ చేయకపోవడంతో ఈ ఎగ్జామ్స్ వాయిదా పడతాయనే ఉద్దేశంతో నేను ఇంతకుముందు కూడా మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. అన్నట్టుగానే కాకతీయ విశ్వవిద్యాలయం మనకు తాజాగా ఒక ప్రెస్ నోట్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఎగ్జామినేషన్స్ కాకతీయ యూనివర్సిటీ షెడ్యూల్ టు బి హెల్డ్ ఫ్రమ్ 21/4/2025 విల్ బి రీషెడ్యూల్డ్ డ్యూ టు సమ్ ఆఫ్ ద ప్రైవేట్ కాలేజెస్ హ్యావ్ నాట్ సబ్మిటెడ్ ద నామినల్ రోల్స్ ఆఫ్ ద స్టూడెంట్స్ అని మనకి ఏవైతే ప్రైవేట్ కాలేజెస్ మరి వాళ్ళ యొక్క ఫీ పేమెంట్ అనేది యూనివర్సిటీకి నామినల్ రోల్స్ సబ్మిట్ చేయడం జరగలేదు. రీఎంబర్స్మెంట్ కోసం అయితే ప్రైవేట్ కాలేజెస్ డిమాండ్ చేస్తున్నాయి. సో వాళ్ళైతే మరి నామినల్ రోల్స్ ఇవ్వకపోవడం వల్ల ఈ ఎగ్జామ్స్ని అనివార్య కారణాల వల్ల తప్పనిసరి పరిస్థితులలో వాయిదా వేయాల్సి వస్తుంది. టైం టేబుల్ని రీషెడ్యూల్ చేస్తామని కాకతీయ యూనివర్సిటీ అయితే అనౌన్స్ చేయడం జరిగింది. అయితే మళ్ళీ ఎప్పుడు నిర్వహిస్తారనే దాని మీద కూడా ఇంకా క్లారిటీ అయితే ఇవ్వలేదు మనకు యూనివర్సిటీ. మొత్తం మీద ఒక 1 వీక్ వరకు అయితే మనకు ఈ ఎగ్జామ్స్ వాయిదా పడే అవకాశాలు ఉన్నాయి. లేదంటే ఒక మినిమం అయితే ఒక 5-6 డేస్ అయితే తప్పనిసరిగా ఎగ్జామ్స్ని వాయిదా వేయక తప్పని పరిస్థితి. త్వరలోనే మనకి రీషెడ్యూల్ టైం టేబుల్ అయితే వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి విద్యార్థులందరూ కూడా తమ యొక్క ప్రిపరేషన్లో ఉండి మీ యొక్క ప్రిపరేషన్ అయితే కంటిన్యూ చేయండి. మొత్తానికైతే ఎక్కువ రోజులైతే పోస్ట్ పోన్ అయ్యే అవకాశం లేదు. గరిష్టంగా 1 వీక్ మించి అయితే మనకి పోస్ట్ పోన్ చేసే అవకాశాలు లేవు. ఎగ్జామ్స్ని తప్పనిసరిగా మీకు 1 వీక్లో అప్డేటెడ్ టైం టేబుల్ అయితే వస్తుంది. తప్పకుండా మన ఛానల్లో దాన్ని అప్డేట్ చేయడం అనేది జరుగుతుంది. ఎప్పటికప్పుడు మీకు తాజా సమాచారాన్ని అయితే అందిస్తున్నాను. మరి వీడియోను లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.